పవర్ స్టార్ సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులే కాదు సినీ ఇండస్ట్రీ కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎట్ ప్రెజెంట్ పవర్ స్టార్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ లేవు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ముచ్చట్లు లేవు, అసలు ట్రైలర్ సంగతులే లేవు. దాంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ రోజుకి పెరిగిపోతోంది. ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25 దగ్గర పడుతుంది. ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. కానీ ఇంకా టీజర్ లేదు, ట్రైలర్ లేదు. పవర్ స్టార్ లుక్ పై ఇప్పటికే హైప్ ఉంది. కానీ ఫుల్ ప్రమోషన్ స్టార్ట్ కాకపోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. సినిమా రేంజ్ ఏంటో చూపించాల్సిన టైం ఇది. అయినా టీం మాత్రం డీప్ సైలెన్స్ లో ఉంది. ఓజీ యుఎస్ టికెట్ సేల్స్ లో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. శ్రీయారెడ్డి హార్ట్ హిట్టింగ్ పాత్ర పైన మంచి హైప్ క్రియేట్ అయింది. అయినా మేకర్స్ నుంచి అప్డేట్ లోడింగ్ అంటూ ఎక్స్ లో ఊరిస్తున్నందుకు ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేస్తుంది. శ్రీలీల పవన్ల సాంగ్ షూటింగ్ పూర్తయింది. పవన్ అదిరిపోయే డాన్స్ మూడ్ లో కనిపిస్తారని డిఎస్పీ హింట్ ఇచ్చాడు. కానీ ఒకే ఒక్క ఫోటో రిలీజ్ చేసి ఊరించేశారు. కానీ సాంగ్ టీజర్ వీడియో అయినా రిలీజ్ చేయలేదని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీపై ఇప్పటికే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంటాయి. మాస్ లుక్ లో పవన్ ఎంట్రీ కోసం సోషల్ మీడియాలో డిమాండ్ పీక్ కి చేరింది. పవన్ పీరియాడిక్ సబ్జెక్ట్ డిఫరెంట్ లుక్ తో అట్రాక్ట్ చేసిన హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. కథ పూర్తి చేయలేదు. పార్ట్ 2 విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అసలు పార్ట్ 2 ఉంటుందా లేదా అన్నది కూడా మిస్టరీగానే ఉంది. ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు డిలేస్ వల్ల అభిమానులు అయోమయంలో ఉన్నారు. విజువల్ గ్రాండ్ ఇయర్ గా రానుందన్న బజ్ ఉన్న ఆ అప్డేట్స్ మాత్రం ప్రేక్షకులకి అందడం లేదు. 2025లో ఇప్పటికే 8 నెలలు పూర్తయిపోయాయి. మిగిలింది ఇంకో 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లో అయినా బ్లాక్ బస్టర్ హిట్లు వస్తాయా? ఇండస్ట్రీ ఆశలన్నీ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీదే ఉంది. దసరా నుంచి క్రిస్మస్ వరకు వరుసగా ఫెస్టివల్స్ హాలిడేస్ ఉన్నాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా సరే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. లేదంటే 2025 టాలీవుడ్ కి లాస్ట్ నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. యావరేజ్ టాక్ తోనూ థియేటర్స్ లో రన్ కొనసాగుతోంది. అదే సమయంలో మౌలి తనూజ్ శివాని నాగారం కాంబినేషన్ లో వచ్చిన లిటిల్ స్టార్స్ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 12న తేజ సజ్జా అడ్వెంచర్ యాక్షన్ డ్రామా మిరాయ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి ఒక్కో సినిమా ఒక్కో జాన్రాలో బాక్సాఫీస్ రేస్ కి రెడీ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ వర్క్ లో చేస్తున్న సినిమా ఓజీ గ్లిమ్స్ లోనే స్టైల్, యాక్షన్ తో బోల్డ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ రిలీజ్ లిస్ట్ లో ఇది బిగ్గెస్ట్ అట్రాక్షన్. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ మ్యూజిక్, డైరెక్టర్ సుజీత్ ట్రీట్మెంట్ ఆల్ టుగెదర్ భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవెల్లో హైప్ పెంచుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ గేమ్ చేంజర్ అవుతుందా అన్నది ఇండస్ట్రీ అంతా వాచ్ చేస్తోంది. ఇక అక్టోబర్ 2న రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 స్పెషల్ అట్రాక్షన్ గా దసరా సీజన్ ని హైలైట్ చేయబోతోంది. స్పెషల్ గా అడవిశేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో డెకాయిట్ కూడా హైప్ పెంచుతోంది. మధ్యలో చిన్న సినిమాలున్నా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఈ 3 బిగ్ మూవీస్ మీదే సెట్ అయ్యాయి. ఇవి బ్లాక్ బస్టర్స్ అయితే 2025కి క్లోజింగ్ హిట్ స్టాంప్ పడుతుంది. లేకపోతే ఈ ఇయర్ టాలీవుడ్ కి నిజంగానే లాస్ నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. సినిమా ఏ జానర్ అయినా ఐటెం సాంగ్ కి ఒక క్రేజ్ ఉంటుంది. సినిమాలో స్టార్ హీరో ఉన్నా ఒక్క హాట్ నెంబర్ ఉంటే ఆ కిక్కే వేరు. ఐటెం సాంగ్స్ కి ట్రెండ్ సెట్టర్ మలైకా అరోరా 52 ఏళ్ల వయసులోనూ తన హాట్ స్టెప్పులతో ఆడియన్స్ తో కెవ్వు కేక అనిపిస్తోంది. అర్జున్ కపూర్ తో బ్రేకప్ అయిన తర్వాత ఆయుష్మాన్ ఖురానా సరసన మరోసారి ఐటెం సాంగ్ తో ఆకట్టుకొనుంది మలైకా. 90s లో దిల్ సే సినిమాలో చయ్య చయ్య సాంగ్ కి ట్రైన్ మీద డాన్స్ చేసింది. అప్పట్నుంచి మలైకా పేరు పవర్ఫుల్ ఐటెం సాంగ్స్ కి యాడ్ అయింది. ఆ పాట హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కి కొత్త డైమెన్షన్ వచ్చింది. మలైకా అప్పుడే ఒక బ్రాండ్ ఐటెం నంబర్ అయిపోయింది. ఇప్పటికీ ఆ ఎంట్రీనే ఆమె కెరీర్ కి గోల్డ్ స్టాండర్డ్ గా మిగిలింది. ఆ తర్వాత మున్ని బద్నాం లాంటి మసాలా ట్రాక్లు ఆమెకి ఐకాన్ స్టేటస్ ఇచ్చాయి. ఆన్ యాక్షన్ హీరోలో ఆప్ జైసా కోయి, హౌస్ఫుల్ 2 నుంచి వచ్చిన అనార్కలి డిస్కో చెలి పాటలు మలైకాను ఐటెం క్వీన్ గా ఫిక్స్ చేసేశాయి. బ్లాక్ బస్టర్ సినిమాలకు ఈమె నంబర్స్ డైరెక్ట్ గా కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించాయి. మలైకా రావడమే ఆ సినిమాకు అదనపు పబ్లిసిటీలా మారింది. ప్రేక్షకులు ఫుల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేసే స్థాయి వరకు ఇమేజ్ పెరిగింది. తెలుగు, తమిళం, కన్నడం ఎక్కడైనా మలైకా పేరు వినగానే గ్లామర్తో పాటు ఓవరాల్ సినిమాకి బజ్ పెరిగిపోయేది. సోషల్ మీడియా పాపులర్ అయ్యే కన్నా ముందు నుంచే ఆమె సాంగ్స్ పాపులర్ కల్చర్లో వైరల్ అయ్యాయి. తెలుగులో గబ్బర్ సింగ్ లో పవన్ సరసన కెవ్వు కేక చేసినా, అతిథిలో మహేష్ పక్కన నర్తించిన కుర్రకారు ఊగిపోయారు. కొత్త జనరేషన్ ఉన్నా మలైకా మీద మేకర్స్ కి నమ్మకం తగ్గలేదు. ఇంతకాలం ఐటెం నంబర్ టాప్ లో నిలబడ్డం అంటే అది ఓ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. తమిళ సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత క్రియేటివ్ అయినా సరే బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడిపోతున్నారు.
కొత్త కొత్త కథలతో భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోతున్నారు. మలయాళం నుంచి లో బడ్జెట్ సినిమాలు కంటెంట్ తో వచ్చి సూపర్ సక్సెస్ అవుతున్నాయి. తెలుగులో 10 to 15% సక్సెస్ రేట్ ఎలాగూ కొనసాగుతుంది. కానీ తమిళ పరిశ్రమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఏఆర్ మురుగదాస్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్. రజనీకాంత్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ కూడా అవకాశం ఇచ్చినా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తలపతి విజయ్ కి తుపాకీ, కత్తి లాంటి మాస్ హిట్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడైతే విజయ్ కూడా మురుగదాస్ ని పట్టించుకోవడం మానేశాడు. లేటెస్ట్ గా శివకార్తికేయన్తో చేసిన మదరాసి అటు క్రిటిక్స్ కి ఇటు ఆడియన్స్ కి కూడా నచ్చలేదు. ఇది ఒక్క మురుగదాస్ సమస్య కాదు, మొత్తం తమిళ సినీ ఇండస్ట్రీ ఒక రకమైన సందిగ్ధంలో ఉంది. భారతీయ సినిమా అంటే విజువల్స్ తో షాక్ ఇవ్వాలి, టెక్నాలజీతో కొత్త వరల్డ్ చూపించాలి అన్న డైరెక్టర్ శంకర్ జెంటిల్మ్యాన్ నుండి ఐ 2.0 వరకు ఆయన సినిమాలు ఎప్పుడూ ఓ కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారీ బడ్జెట్ పెట్టినా ఫలితం రాకపోవడం, సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటం అన్ని కలిసి శంకర్ పేరు మీదే ఎఫెక్ట్ పడింది. ఇండియన్ 2 మిక్స్డ్ టాక్ గేమ్ చేంజర్ కు షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. మణిరత్నం తెలుగు, తమిళం మాత్రమే కాదు, ఇండియన్ సినిమా లెవెల్లో మాస్టర్ స్టోరీ టెల్లర్. నాయకన్, రోజా, పొన్నియిన్ సెల్వన్ లాంటి క్లాసిక్స్ తో ఎప్పుడూ తన ముద్ర వేసుకున్న ఆయన లేటెస్ట్ గా చేసిన థగ్ లైఫ్ మాత్రం డిజాస్టర్ అయింది. హైప్, స్టార్ కాస్టింగ్, విజువల్స్ అన్నీ ఉన్నా కంటెంట్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఒకప్పుడు ట్రెండ్ సెటర్ అయిన మణిరత్నం ఇప్పుడు టైంకి తగ్గట్టు తన స్టైల్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఈ ఫెయిల్యూర్ చెబుతుంది. ఒకప్పుడు తమిళ న్యూ ఏజ్ డైరెక్టర్లు తమ క్రియేటివిటీతో సినిమా ట్రెండ్స్ మార్చారు. అలాంటి దర్శకులు ఇప్పుడు స్టార్ ఇమేజ్, బాక్సాఫీస్ కలెక్షన్ల మధ్య ఇరుక్కుపోయారు. క్రిటిసిజం, మిక్స్డ్ రిజల్ట్స్ తర్వాత రాబోయే సినిమాలతో వాళ్ళు మళ్లీ తమ క్రియేటివ్ స్పార్క్ ని ప్రూవ్ చేసుకుంటారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఖైదీ, విక్రమ్ సినిమాలతో అద్భుతమైన క్రాఫ్ట్ చూపించాడు. లియో హిట్ అయినా అది గొప్ప సినిమా కాదని ఆయనే ఒప్పుకున్నాడు. అయితే లేటెస్ట్ గా చేసిన కూలీ మాత్రం ఆయనను భారీ విమర్శల బారిన పడేలా చేసింది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు లేకపోవడం, కంటెంట్ లో కనెక్టివిటీ తగ్గిపోవడం ఇప్పుడు లోకేష్ కెరీర్ కి ఏం మచ్చ తెచ్చాయి. ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ ఇప్పుడు ఒక సూపర్ సక్సెస్ తో తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఖైదీకి సీక్వెల్ ఉంటుందన్న లోకేష్ అది పక్కన పెట్టి వేరే సినిమాలు చేయడానికి కూడా తమిళ ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమిళ సినిమాకి న్యూ ఏజ్ డైరెక్టర్ అంటే గుర్తొచ్చే పేరు కార్తిక్ సుబ్బరాజు. పిజ్జా, జిగర్ తాండా లాంటి సినిమాలతో క్రియేటివిటీకి సరికొత్త డెఫినేషన్ ఇచ్చాడు. స్టైల్, సస్పెన్స్, సర్ప్రైజ్ ల మాస్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. కానీ స్టార్ హీరోలతో చేసిన సినిమాలు మాత్రం అతనికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయి. రజనీకాంత్ తో పేట, ధనుష్ తో జగమే తంత్రం ఎక్స్పెక్టేషన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. లేటెస్ట్ గా సూర్యతో చేసిన రెట్రో కూడా సక్సెస్ తేలేకపోయింది. పారంజిత్, మద్రాస్, కబాలి, కాలా మూవీస్ లో కళతో పాటు సొసైటీ యాంగిల్ చూపించాడు. కానీ ఆడియన్స్ ని మాత్రం సాటిస్ఫై చేయలేకపోయాడు. సార్పట్ట, పరంబరై విమర్శకుల ప్రశంసలు పొందినా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన లేటెస్ట్ మూవీ తంగలాన్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అసురన్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ వెట్రిమారన్ పై ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. ఆ తర్వాత వచ్చిన విడుదల పార్ట్ 1, పార్ట్ 2 ఆయన క్రేజ్ కి చిన్న గ్యాప్ ఇచ్చాయి. తమిళ న్యూ ఏజ్ డైరెక్టర్లు ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ట్రెండ్ మార్చినా మారిన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా తమను తాము మార్చుకోలేక వెనకబడిపోతున్నారు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ ముచ్చట్లు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి రెడీ అవుతున్నారు. కేరళలోని కొన్ని స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న మూవీ టీం తాజాగా మరో క్రేజీ స్కెడ్యూల్ స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ 19 వరకు కొనసాగే ఈ స్కెడ్యూల్లో 2 సాంగ్స్ పిక్చరైజ్ చేయబోతున్నారు. 2016లో వచ్చిన సక్సెస్ఫుల్ మలయాళం మూవీ ఒప్పం. దీన్ని హైవాన్ అనే పేరుతో దర్శకుడు ప్రియదర్శన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. అయితే ఒరిజినల్లో మోహన్ లాల్ హీరోగా చేస్తే దీని రీమేక్లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడు. సస్పెన్స్, థ్రిల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకి రానుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆ సీక్రెట్ ట్విస్ట్ బాహుబలి 2 పై అంచనాలు పెంచేసింది. అదే బాహుబలి ఘన విజయానికి కారణమైంది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ రామాయణ్ పార్ట్ 1కి అప్లై చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ జటాయువు మరణంతో ముగుస్తుందని, ఇదంతా అమితాబ్ వాయిస్ లో వినిపించడం సరికొత్త అనుభూతి కలిగిస్తుంది. రామాయణ పార్ట్ 1 2026 దీపావళికి వస్తుండగా సెకండ్ పార్ట్ 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ తో అలరిస్తున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా సెకండ్ సాంగ్ పపిషేమ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. తమిళ హిట్ కంపోజర్స్ వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అల్లరి నరేష్ తాజా చిత్రం ఆల్కహాల్
రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మెహర్ తేజ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2026 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను మూవీ టీం రీసెంట్ గా రిలీజ్ చేసింది.